వెల్కమ్ టు సిఎన్ఆర్ సౌండ్ బైట్స్. చాలా కాలం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన వీడియోస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏమిటంటే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీలో అల్ట్రాసౌండ్ ఎట్లా ఉపయోగపడుతుంది మనకి, దాన్ని అల్ట్రాసౌండ్ యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకుంటాం ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీలో అన్నది. దీని యాక్చువల్గా ఒకటే పార్ట్లో కాకుండా ఒక 2 పార్ట్స్ కింద చేసి నేను చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ ముందు మనకి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన లోపల బేబీ ఎట్లాగా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఎట్లా ఇది పెరగటం జరుగుతుంది అన్నది చూసుకోవాలి. ముందు ఫస్ట్ మనం స్పెర్మ్ గర్భసంచి ద్వారా లోపలికి ప్రవేశించి దాని ద్వారా ట్యూబ్స్లో వస్తుంది. అంటే గర్భసంచికి 2 పక్కల 2 ట్యూబ్స్ ఉంటాయి, ఫిలోపియన్ ట్యూబ్స్ అని 2 ఉంటాయి. ఆ ట్యూబ్స్కి పక్కనే ఓవరీస్ ఉంటాయి. సో ఇటు నుంచి మనకి స్పెర్మ్ లోపలికి వెళ్ళి ట్యూబ్ దగ్గరికి వెళ్తుంది. అట్లాగే అండాశయం నుంచి అండాలు విడుదలయ్యి ట్యూబ్స్లోకి ప్రవేశిస్తాయి. సో అక్కడ స్పెర్ము అండాలు 2 కూడా ఫెర్టిలైజ్ అయిన తర్వాత ఒక ఎగ్లా తయారయ్యి, ఆ తయారైన ఎగ్గు గర్భాశయంలోకి వచ్చి అక్కడ ఎండోమెట్రియల్ క్యావిటీ అని ఉంటుంది. ఆ ఎండోమెట్రియల్ క్యావిటీలో ఈ గర్భసంచి లోపల ఇది పెద్దదయ్యి ఒక ఫీటస్ కింద తయారయ్యి, బేబీ కింద తయారవటం, ఇది యాక్చువల్ ప్రొసీజర్ అది. సో మనకి దీంట్లోకి గర్భసంచి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అట్లాగే గర్భసంచి పక్కన ట్యూబ్స్ ప్రాబ్లంగా ఉన్నా కూడా, అట్లాగే ఓవరీస్ గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్లో అండాశయాలు కానీ వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం కావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇది ఏంటంటే, గర్భసంచిలో మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మనకి అల్ట్రాసౌండ్ ద్వారా ఎట్లా తెలుస్తుంది, అది ఫస్ట్ నేను చెప్తాను. దాని తర్వాత ట్యూబ్స్, తర్వాత ఓవరీస్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది కూడా మనం చూసుకుంటాం. ఫైనల్గా సెకండ్ పార్ట్లో మాత్రం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యూబ్స్లో, ఈ ట్యూబ్స్లో కనుక ప్రాబ్లమ్స్ వస్తే అల్ట్రాసౌండ్ ఎట్లా ఉపయోగపడుతుంది, అట్లాగా మనం ఒక 2 పార్ట్స్లో నేను దీన్ని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ అల్ట్రాసౌండ్ ఏంటంటే, ఇది ట్రాన్స్వేజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి గర్భసంచి స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఈ గర్భసంచి లోపల గర్భసంచి ఎట్లా ఉంటుందంటే ఒక గ్లోబులర్ షేప్లో ఉంటుంది. దానికి 3 పార్ట్ల కింద వస్తుంది. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెర్విక్స్ అని మనకి వెజైనాలో ఉన్న ఫస్ట్ పార్ట్ అది ఒకటి ఉంది. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఎండోమెట్రియల్ క్యావిటీ, సెర్విక్స్ ఎండోమెట్రియల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎండోమెట్రియల్ క్యావిటీ చుట్టూతా మజిల్స్ ఉంటాయి, అంటే మయోమెట్రియం అంటుంది దాన్ని. సో మజిల్స్ ఉంటుంది. సో ఈ 3 పార్ట్స్లో మనకి ప్రాబ్లమ్స్ వల్ల, ఈ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీలో రాకపోవడానికి కారణం అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ గర్భసంచిలో ప్రాబ్లం ఏంటంటే, గర్భసంచి ఉన్న మయోమెట్రియం అంటాం, మజిల్ ప్రాబ్లం. దాంట్లో ఈ ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే చిన్న కంతుల్లాగా ఉంటాయి. అట్లాగే రెండోది అంటే ఎడినోమయోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది. అది కూడా ఒక కంతి లాంటి ఒక మయోమెట్రియంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవి. ఈ 2 ప్రాబ్లమ్స్, అట్లాగే ఇంకోటి ఏంటంటే గర్భసంచి 2 కింద విడిపోయి 2 భాగాల కింద విడిపోతుంది. దాన్ని బైకార్నియల్ యూటరస్ అని, లేకపోతే గర్భసంచి మధ్యలో ఒక సెప్టమ్ లాగా గోడలా తయారయ్యి 2 కింద విడిపోవడం జరుగుతుంది. ఈ సెప్టేట్ అన్నది ఇవి ఎనామలీస్ అంటాం, గర్భసంచి యొక్క ఎనామలీస్ అంటాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం అల్ట్రాసౌండ్ ద్వారా, ట్రాన్స్వేజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా చూసి ఖచ్చితంగా దానికి ఎట్లా పరిష్కారం చేయడం అన్నది మనం చేయవలసి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మధ్యలో ఉన్న ఎండోమెట్రియల్ కెనాల్ని స్టడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫైనల్గా అన్నం విడుదలయ్యి అది అండంగా తయారయ్యి వచ్చి మనం ఎండోమెట్రియల్ క్యావిటీలో పెద్దదవడం జరుగుతుంది. సో ఎండోమెట్రియల్ క్యావిటీ కూడా మనకి హెల్తీగా ఉండాలి. దాని థిక్నెస్ కానీ, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే ఇట్లాంటి అలాగే హార్మోనల్ చేంజెస్లో కూడా మనకి ఎండోమెట్రియల్ చేంజెస్ వస్తుంటాయి. అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎండోమెట్రియల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన అల్ట్రాసౌండ్లో క్లియర్గా మనకు తెలియడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకు పక్కనున్న అండాశయాలు, ఓవరీస్ అని ఉంటాం. ఓవరీస్లో అండాశయాల్లో కనుక అక్కడ మనకి అండాలు తయారయ్యి జరుగుతుంటుంది.
సో అండాశయాల్లో కనుక ఏదన్నా సిస్టులు ఉన్నా, అండాశయాల్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం కారణం అవుతుంది. సో అది కూడా మనం అల్ట్రాసౌండ్ ద్వారా చూడటం జరుగుతుంది. ఇంకోటంటే అండాశయాల్లో ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాం. అంటే ఫాలికల్స్ డెవలప్ అవుతాయి. ఆ ఫాలికల్స్ లోపల ఈ ఎగ్స్ తయారవుతుంటాయి. సో అండాశయం దాన్ని మనం ఒక 10th డే నుంచి స్టార్ట్ చేసుకుని అండాశయాలు లోపల ఉన్న సిస్టులు సైజు పెరగటం, అది ఒక సైజుకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అండం విడుదలవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం మానిటరింగ్ చేస్తాం. దాన్ని ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాం. సో అది కూడా మనం ట్రాన్స్వేజనల్ అల్ట్రాసౌండ్ ద్వారా చేయడం జరుగుతుంది. సో మనకి అల్ట్రాసౌండ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫెర్టిలిటీ వర్కప్ చేయడం జరగదు. ప్రతి దానికి కూడా అల్ట్రాసౌండ్ చేస్తే మనం ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. దీని పరిష్కారం కూడా దీనిలో మనం చేసిన డయాగ్నోసిస్ని బట్టే మన గైనకాలజిస్టు దాని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి సిఎన్ఆర్ సౌండ్ బైట్స్.